ప్రకృతి వడి కౌన్సిలింగ్ సెంటర్ అనేది నేను ఎందుకు స్థాపించానంటే మా అబ్బాయి చిన్నప్పటితోనే ఆటిజం ఉండి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాము. మనిషి అనుకుంటే ఏదైనా సాధించవచ్చు. థెరపీస్తో స్పీచ్ థెరపీ, బిహేవియర్ మాడిఫికేషన్, తల్లిదండ్రుల యొక్క సాధనతో వాళ్ళు కొంచెం సమయము టైము స్పెండ్ చేస్తే గన మాటలు రాని వెంకట ఇప్పుడు చూసారు కదా సార్ ఎన్ని అవర్స్ సాధించారు. అలా ఎవరైనా ఏదైనా చేయొచ్చు. తల్లిదండ్రులకు చేతనివ్వడానికి వాళ్ళకి సలహాలు సూచనలు, తర్వాత పాజిటివ్ వైబ్స్, విజువలైజేషన్, ఎలా డైట్ పెట్టాలి వీళ్ళకి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక కౌన్సిలింగ్ లాగా ఇస్తున్నాను. దానికోసమే ఇంత మంచి ప్రకృతిలో ఇంత ప్రశాంత వాతావరణంలో నేచర్స్ ల్యాబ్ కౌన్సిలింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. మా మంచి గూడూరు లక్ష్మి మేడం గారి చేతుల మీదుగా నెల్లూరు వాసి మేడము, తను చాలా ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా చిత్రకారిణి, ఎల్ఎల్బి చేశారు, అడ్వకేట్. చాలా మేడం చాలా మంచి హృదయం గలవారు. కళాలయ చారిటబుల్ ట్రస్ట్ ప్రెసిడెంట్ గారు మేడం చేతుల మీదుగా ఈ నేచర్స్ ల్యాబ్ ఓపెన్ కావడం నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అండి అది మీరు నా పేరు గూడూరు లక్ష్మి అండి. ప్రకృతి ఒడి కౌన్సిలింగ్ సెంటర్కి ఈరోజు నన్ను అతిథిగా ఆహ్వానించిన విశాలాక్షి గారు, అలాగే వారి పత్ని రాధాకృష్ణ గారు, వారి సుపుత్రుడు వెంకట్, వాళ్ళ చెల్లెలు, వీళ్ళందరూ సకుటుంబంగా నన్ను ఆహ్వానించడం కాకుండా ఈ కార్యక్రమం ప్రత్యేకంగా నాతో చేయించాలనే ఆలోచన వాళ్ళకి ఏంటంటే, నాకు ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి పిల్లల్ని నేను దగ్గర తీసుకోవడం, వాళ్ళు చేసే ప్రతి పనిని ఎంకరేజ్ చేయడం అది నాకు ఇష్టం. ఒక 10 సంవత్సరాల క్రితం మద్రాసులో వీరు నాకు పరిచయం అవడం, వాళ్ళు ప్రపంచ తెలుగు సమాఖ్య కార్యక్రమంలో అప్పుడు వెంకట్ ప్రదర్శన నేను చూడటం జరిగింది. అప్పటి నుంచి వెంకట్ అభిమానిగా మారిపోయాను. అప్పుడప్పుడు వాళ్ళతో సంభాషిస్తూ ఉండటం వలన ఈ రోజుకి వాళ్ళ అభిమానాన్ని కంటిన్యూగా చేస్తూ ఈ అవకాశం ఇక్కడికి రావటం జరిగింది. మనకు అందరికీ తెలుసు వాగ్దేవత అంటే సరస్వతీదేవి. వెంకట్కి మాత్రం వాగ్దేవత వాళ్ళ తల్లిగారు విశాలాక్షి గారే. అంటే నాకు తెలిసినంత వరకు ప్రతి ఒక్కరికి పలుకు సరస్వతీదేవి ఇస్తే, ప్రత్యేకమైన ఈ బిడ్డకి ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చి ఇప్పుడు మోడీ గారి ప్రధానమంత్రి గారి స్థాయికి రాష్ట్రపతి అవార్డు, నేషనల్ అవార్డు విన్నర్ లాగా నిలబెట్టిన ఘనత మాత్రం విశాలాక్షి గారు, అలాగే రాధాకృష్ణ గారు. వాళ్ళ బిడ్డనే వాళ్ళకి ఒక డైమండ్ లాగా, ఒక వజ్రం లాగా సానబట్టి, ఇలాంటి బిడ్డలు మాకున్నారు అని బాధపడే వాళ్ళకి ఎంతో మందికి ఊరటనిచ్చిన జంట వీళ్ళేనండి. ఇంకా మాకు ఇలాంటి బిడ్డ ఉంటే బాధ లేదు అని కూడా ఒక ఎగ్జాంపుల్ గా మిగిలిపోయారు. ఈ సెంటర్ పెట్టి ఎంతో మందికి మాటని మేము పలికించగలము అని ఒక సరస్వతీదేవిగా, ఒక వాగ్దేవతగా, ధైర్యంలో పార్వతిగా, అలాగా లేదండి, పొగడట్లేదండి, నా మనసులో మాట చెప్తున్నాను. నిజంగా అంత శక్తి ఆమెకు ఉంది అంటే భగవంతుని కృప ఆశీస్సులు వీళ్ళకి ఎప్పుడూ ఉండాలి. ఇలాంటి ఫౌండేషన్ దేదీప్యమానంగా చాలా మందికి ఒక ఊరట కలిగించే సెంటర్ అవ్వాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు విశాలాక్షి గారు, అలాగే రాధాకృష్ణ గారు, వెంకటేష్ గారు, ఈ ఫౌండేషన్ తరపున నాకు అత్యంత గౌరవాన్ని ఇచ్చినందుకు నేను కృతజ్ఞురాలుగా ఉంటాను. తర్వాత కూడా నాకు ఇట్లాంటి సెంటర్ ఇంకొకటి ఢిల్లీలో మాకు తెలిసిన వాళ్ళది ఉంది, వాళ్ళని వీళ్ళకి కనెక్ట్ చేయాలని నా మనసులో కోరిక. భగవంతుడు ఈ సంకల్పం నెరవేర్చాలని నేను ప్రార్థించుకుంటున్నాను.